హాయ్ ఫ్రెండ్స్, నేను మిన్నర్ వాయిస్ వాసు. ఈరోజు మనం దారపల్లి వాటర్ ఫాల్స్ గురించి తెలుసుకుంటాం. జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పర్యావరణం రక్షించడం అంటే ఏమిటి, సో ఈరోజు ఈ చుట్టూ ఉన్న ఈ గ్రీనరీ గురించి ఏవైతే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రకృతి. సో ఫ్రెండ్స్, మనం ప్రకృతిలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదైతే మరి అది అద్భుతమైన, సుందరమైన, రమణీయమైన ప్రదేశాలు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా. మరి అక్కడికి మనం వెళ్ళడం వలన ఏమిటి లాభం అంటే మనకు లాభం, కానీ ప్రకృతి కాదు కదా. సో ఫ్రెండ్స్, మనం ప్రకృతిలోకి వెళ్ళేటప్పుడు ఎంత మన మైండ్ని వాడకుండా ఉంటే అంత బాగుంటుందేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పూర్తిగా పనిచేసేది ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ మనస్సు. మన ఆ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మన మనస్సు ఎంత కంఫర్ట్స్ని కోరుకుంటుందంటే ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇటువంటి ప్రదేశాల్లో మనం హ్యాపీగా ఫీల్ అయ్యే ఆ యొక్క క్షణాన్ని మన హృదయం ఎంతో ఆనందం ఇస్తుంది అని చెప్తున్నా. అద్భుతమైన ప్రదేశాలు, సుందరమైన, రమణీయమైన మనం వెళ్ళిన హృదయాల్లో ఆనందాన్ని కలుగజేస్తుంది. అందుకోసం మనం ఎత్తైన కొండలు, శిఖరాలు, విశాలమైన సముద్రాన్ని, సునిశ్చితమైన హిమాలయాల్ని, ఇలా ప్రకృతిని ఇష్టపడడం. అయితే ప్రకృతిని వికృతి చేసే మన మనసు మాత్రం మనం వదలం. ఎందుకంటే మనకి అన్ని కంఫర్ట్స్ కావాలి, అక్కడ అవి ఉండవు. అడవుల్లో, శిఖరాల్లో కంఫర్ట్స్ ఏముంటాయండి? అందుకని మనం ఈజీగా క్యారీ చేయగలిగే కొన్ని కంఫర్ట్స్ని మనం తీసుకెళ్ళగలుగుతాం. అవి లైక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, లేక బిస్కెట్స్ ప్యాకెట్స్, లేక స్నాక్స్, లేక డ్రంక్ అండ్ ఎలా కొందరు కొన్ని వికృతి చేష్టలు చేస్తూ వాళ్ళ ప్రయోజనాల కొరకు, వాళ్ళ కంఫర్ట్స్ కొరకు అనేక వికృతి చేష్టలు చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నాం. సో ప్రకృతిని రక్షించుకునే బాధ్యత ప్రప్రథమంగా మానవుడికి మాత్రమే ఉంది. సో లేదంటే చాలా విపత్తులు ఈ భూమి మీదకి వచ్చే అవకాశాలు మనకి గతం నుంచి తెలియపరుస్తున్నారు, ఇప్పుడు తెలియపరుస్తున్నారు, రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మేల్కొనకపోతే మరి ఎప్పుడు మనం మేల్కొంటాం? ఫ్రెండ్స్, నేను నేచర్ వెళ్ళడం అంటే ఏమనుకుంటానంటే, నేచర్లోకి వెళ్ళడం అంటే మనం సహజంగా ఉండడం అంటే మనతో మనం ఉండగలుగుతున్నామా నేచర్లోకి వెళ్ళిన తర్వాత? మీరు ఆలోచించండి. ఒక్కసారి మనం ప్రకృతిలోకి వెళ్ళాము అంటే ఆ ప్రకృతిలో ఉన్న ఆ యొక్క ప్రదేశాలలో, ఆ యొక్క వాటర్ ఫాల్స్ కావచ్చు, హిమాలయాస్ కావచ్చు, లేదంటే ఇంకెక్కడైనా కావచ్చు, మనం ఆ ప్రకృతిని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతున్నామా? హృదయంతో దాన్ని ఆనందించగలుగుతున్నామా? మనసు కోతులాంటిది. మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళగానే అక్కడ ఏదో చేయాలనిపిస్తుంది, ఇంకేదో చేస్తుంది. దానివలన శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది, మనసుని, హృదయాన్ని ఇబ్బంది పెడుతుంది, తద్వారా మనసు కూడా బాధపడుతుంది. సో ఫ్రెండ్స్, నేను వాటర్ ఫాల్స్ గురించి అని చెప్పి పర్యావరణ పరిరక్షణ శుభాకాంక్షలు తెలిపి క్లాస్ పీకుతున్నాడని మీరు అనుకుంటే తిట్టుకున్నా సరే పర్వాలేదు. ఒక భారతీయ పౌరుడిగా, ఒక మానవుడిగా నా బాధ్యత మనందరికీ తెలియాలని, మనందరికీ ఇంకొకసారి నొక్కి చెప్పాలని, మీ అందరికీ ఈ వాయిస్ని వినిపించాలని ఈ ఇన్నర్ వాయిస్ వాసు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దయచేసి ఇటువంటి వాటర్ ఫాల్స్గానే కాదు, నదీ తీర ప్రాంతాల్లో కానీ, శిఖరాగ్ర ప్రాంతాల్లో కానీ, చక్కగా రమణీయమైన, అద్భుతమైన ప్రదేశాల్లో ఏ ప్రదేశమైనా సరే ఆ ప్రదేశాలకు మనం వెళ్ళేటప్పుడు దయచేసి వీలైనంతగా
ప్లాస్టిక్ వాడకాన్ని మానేసుకుందాం. మనకు అందుబాటులో ఉన్న వాటర్ బాటిల్స్ ఏవైతే కాపర్ ఉన్నాయి, ఇప్పుడు ఈ మధ్య చాలా వచ్చాయి, మనకి చాలా దొరుకుతున్నాయి కూడా, చాలా షాపింగ్స్లోకి వెళ్తే చాలా ఉంటున్నాయి కూడా. సో అలాంటివి తీసుకొని క్యారీ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ముఖ్యంగా ప్రకృతి అంటే మనం విందులు విలాసాలు చేయడానికి కాదు, ప్రకృతి అంటే మనం ఆనందంగా గడపడానికి. సో ఆనందంగా గడపడంటే అక్కడికి వెళ్ళి కూడా మన తాలూకా వంటలను గానో లేదంటే ఇంకొక తినుబండారాలను తీసుకెళ్ళి తినడం కాదు. అక్కడ ఆ ప్రదేశంలో మనం తినకపోయినా పర్వాలేదు, ఎంత ఎనర్జీ వస్తుందో మనం తినక్కర్లేదు, అక్కడికి వెళ్ళి మనం తినాల్సిన పనే లేదు. అక్కడికి వెళ్తే ఎంత ఎనర్జీ ఉంటుందో, ఆ ప్రదేశాల్లో గడపడమే గొప్ప ఎనర్జీ. తిండి కాదు కదా ముఖ్యం, ఆ ప్రదేశాన్ని చూడడం, ఆ ప్రదేశాన్ని ఆస్వాదించడం మనం ముఖ్యం. సో నేను దారపల్లి వెళ్ళేటప్పుడు కొన్ని ఏవైతే ఉన్నాయి ఆ యొక్క పరిసర ప్రాంతాలను చూసేటప్పుడు నాకు కనిపించిన కొన్ని దృశ్యాలు నేను చూశాను. సో ఆ దృశ్యాలు చూడడం వలన మరి నాకు ఆ లోపల నుంచి కొన్ని ఆ ఇన్నర్ వాయిస్ చెప్పాలన్న ఆలోచన కలిగింది. సో అందుకని మళ్ళీ మీ ముందుకు వచ్చాను వాటర్ ఫాల్స్ గురించి చెప్తూ, మనమందరం ఒకసారి అటువంటి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి నేను ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు కొన్ని ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ లేక అనేక రకాలు అన్నీ చూశాను. సో మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళడం తప్పు అని నేను చెప్పడం లేదు, బట్ మనం వెళ్ళేటప్పుడు కొంచెం ఆ క్యారింగ్ ఇప్పుడు మనం పిల్లలకి నేర్పించడం మన బాధ్యతగా, లేదంటే వచ్చేవారందరికీ చెప్పడం మన బాధ్యతగా మనం స్వీకరిస్తూ, మరి ఈ సోషల్ మీడియా ద్వారా నేను ఏమైనా చెప్పగలిగితే దాంట్లో కొందరు చేసినా ఒక్కరు చేసినా ఐఎమ్ హ్యాపీ. అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ దారపల్లి, మిగతా వాటర్ ఫాల్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి అక్కడ ఉన్న ఆ ప్రదేశం యొక్క కంఫర్ట్ ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని మనం చూసుకుంటూ ఆ ప్రదేశంలో చక్కగా వీలైతేనే రిస్క్ తీసుకోకూడదు. నేను అక్కడ కొన్ని దృశ్యాలు చూశాను. కొందరు ఆ పైకి కొండ మీదకి ఎక్కడైతే ఆ వాటర్ వస్తుందో ఆ ప్రదేశానికి వాళ్ళు చాలా సాహసోపేతంగా ఎక్కి లోపలికి వెళ్తున్నారు. సో నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఒక బాతు బంగారు గుడ్లు పెడితే దాన్ని మనం ఎట్లా తీసుకోవాలన్న దాని మీదే మనకు ఉంటుందే కానీ దాన్ని మొత్తం కోస్తే మళ్ళీ అది ఇస్తుందా? ఇవ్వదు కదా. అలానే ప్రకృతిని మనం నాశనం చేసేసామంటే మళ్ళీ ఇంకా ప్రకృతి మనకి ఏముంటుంది? మరి అటువంటి ప్రదేశాలకి వాళ్ళు చాలా ఇన్స్ట్రక్షన్స్ పెట్టేస్తారు, చాలా కమాండ్మెంట్స్ వచ్చేస్తాయి. అలాగా కొన్నిటికి దూరం అయిపోతున్నాం మనం, ప్రకృతికి చాలా దూరం అవుతున్నాం. మనం చేసిన కొన్ని చేష్టలు, విపరీత చేష్టలకి ప్రకృతికి మనం దూరం అవుతూ వస్తున్నాం. సో మరి అలా దూరం కాకూడదు, ప్రకృతితో మనం ఉండాలి అంటే మనం వెళ్ళిన ప్రదేశాన్ని కొంతవరకు అబ్జర్వ్ చేయడం, అక్కడ ఏమీ మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడడం వలన ఎక్కువ ఎనర్జీ లాస్ అవుతాం. సో ఫ్రెండ్స్, నేనేమంటానంటే ఇటువంటి ప్రదేశాలు మనం చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ హ్యాపీయెస్నెస్ మన మనసులో చాలా, మన హృదయంలో చాలా 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 ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం అంటే ఏదో చేసేయాలని కాదు, ప్రకృతితో మమేకం అవ్వడానికి, అంటే ప్రకృతి మనకు తోడ్పడటానికి అది మనకు కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. కానీ మన మనసును ఉపయోగించి మనం అది రిసీవ్ చేసుకోలేక కేకలు అరుపులు వెరసి అక్కడ భయాన్ని రొటేట్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం భయాన్ని బయటికి పంపిస్తామో అక్కడంతా ఆ వైబ్రేషనే క్రియేట్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా అటువంటి భయాందోళనలతోనే అక్కడ ఉంటారు. సో అక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా అది ఆ యొక్క పరిణితుల్ని, అటువంటి ఎవరైతే ఆ ప్రకృతిని రిసీవ్ చేసుకోలేక ఎటువంటి ఆ భయాందోళనతో ఉన్నారో అటువంటి వారికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూ ఉండొచ్చు. ఐ థింక్ అట్లా మనం మనం చేస్తే, అంటే దాన్ని ఒకవేళ మనం దాన్ని చూస్తే
అటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే అందువల్లనే జరుగుతున్నాయేమో. బట్ గుర్తుంచుకోండి, ఒక జలపాతము కానీ ఒక అటవీ ప్రాంతం కానీ ఒక హిమాలయ శిఖరం కానీ ప్రకృతి ఏదైతే ఉందో అది మనందరికీ సహజంగానే మనందరితో మనం వెళ్ళి గడపడానికి వీలుగా కొన్ని ప్రదేశాలు మనకు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు చాలా మనం ఎంతో ప్రయత్నిస్తే కానీ మనం అక్కడ చేరుకోలేము. అటువంటి ప్రదేశాలను కూడా కొందరు కనిపెట్టి కొన్ని విషయాల పట్ల మనం వెళ్తూ చేస్తున్నవంత శుభ్రంగా అద్భుతంగానే ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, నేనేమంటానంటే ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలి. పాటిస్తే దానివల్ల ఏమవుతుందంటే రానున్న తరాలకి ఇటువంటి గొప్ప ప్రదేశాలని తో కనెక్టివిటీ చేయగలిగే ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అదే కాక ఏవైతే నీటి వనరులని అలా ఏదైతే చెట్లు ఉన్నాయో చెట్లని పర్యావరణాన్ని మనం రక్షించగలిగే అంటే మన హృదయం వికసించడం వలన చాలా విషయాలు మనం సిటీ లైఫ్కి వచ్చేటప్పటికి చాలా విషయాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం సిటీలోని ఈ 4 గోడల మధ్య చేసేది అదే ఉండి అక్కడికి వెళ్ళి చేసింది అదే ఉంటుంటే మరి మార్పు ఏముంటుంది, ఆనందం ఏముంటుంది? మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాకు చాలా ఆనందం అనిపించింది ఇటువంటి ప్రదేశాలకి రావడం, ఇటువంటి అట్మాస్ఫియర్ని మనం హ్యాపీగా పొందడం. ఇది మామూలు విషయం కాదు కదా. దారపల్లి వాటర్ ఫాల్స్ ఈజ్ ఎ గ్రేట్ వాటర్ ఫాల్స్. మన ఆంధ్ర హిమాలయాల్లో మనకి దగ్గరలో రాజమండ్రి నుంచి 64 కిలోమీటర్లో, పత్తిపాడు నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఈ వాటర్ ఫాల్స్ ఉంది. సో మరి ఈ వాటర్ ఫాల్స్కి చేరుకోవాలనుకుంటే రాజమండ్రి అన్నవరం నుంచి ఒక 35 కిలోమీటర్లో మీరు పత్తిపాడు వచ్చిన తర్వాత పత్తిపాడు నుంచి మీకు ఏదైతే పెద్దపాలెం బస్సులు ఉంటాయి, బస్సులో అవకాశం ఉంది. బస్సులో వచ్చే వాళ్ళకి, వెహికల్స్లో వచ్చే వాళ్ళకి రూట్ మ్యాప్ కొట్టేస్తే వచ్చేస్తుంది. సో మరి ఇటువంటి ప్రదేశాలకు చేరుకున్నా సరే ఎటువంటి వికృత చేష్టలు చేయకుండా ముఖ్యంగా యూత్కి చెప్తున్నాను. సో మీరు ఏమనుకున్నా సరే. సో ఫ్రెండ్స్, మనం ఎంజాయ్ చేయడం అంటే నాట్ ఓన్లీ డ్రింక్ అండ్ డ్రైవ్. ప్లీజ్ ఎన్లైట్. మీరు కొంచెం ఆ విషయాల్లో కొంచెం పైకి రావాలి. ఎందుకంటే తాగుడు 4 గోడల మధ్య అద్భుతం, కానీ ప్రకృతిలో అదొక వికృత చేష్ట. మనం ఎలాగైనా ఉండొచ్చు, ఒకళ్ళు చెప్తే వినేంత స్థాయిలో మనం ఎవరము లేము. నేను అనుకుంటున్నాను. సో సారీ, బట్ అటువంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ప్రకృతిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రకృతి మనం ఇబ్బంది పెట్టకపోతే ప్రకృతి మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. మనకి కొన్ని వేల రెట్ల అద్భుతమైన శక్తిని మనకి ఇస్తుంది. సో మరి ఇటువంటి వీడియోలని నేను ఇంకా చేయాలి అని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ ప్రకృతిని దయచేసి మీ వంతు బాధ్యతగా తీసుకొని పర్యావరణ పరిరక్షణ అనేది ఖచ్చితంగా చేయాలి. మనందరి బాధ్యత, మానవుడిగా మనందరి బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మినరల్ వాయిస్ వాసు. సో ఈరోజు మనం దారపల్లి వాటర్ ఫాల్స్లో ఉన్నాం. ఇక్కడ నేను వస్తున్నప్పుడు చాలా అద్భుతమైన ప్రకృతిని చూశాను. అలాగే ప్రకృతిని నిరాశనం చేస్తున్న మానవ వికృత చేష్టలు కూడా చూశాను. సో ఇటువంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని చాలా తక్కువగా వాడుకోవాలి. మనం వాడినా దాన్ని తీసుకొని క్యారీ చేసుకొని మళ్ళీ కింద తీసుకొని డంప్ చేయాలి. సో ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు షాంపూలు, సబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వాడకుండా ఉంటే ఇంకా అద్భుతమైన ప్రదేశం. సో ఇలాంటి వనమూలు వచ్చిన ఈ వాటర్ని మనం ఎంత సహజ సిద్ధంగా వాడితేనే మన ఒంటికి మంచిది. సో మరి ఇటువంటి ప్రదేశాన్ని నాశనం చేయకుండా రానున్న భావితరాలకి అద్భుతంగా ఉంచగలిగేలా మనం చెరపక ఇటువంటి ప్రకృతిని మనం ఆస్వాదించగలిగితే అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఇటువంటి వాటర్ ఫాల్సే కాదు, ఎక్కడ వెళ్ళినా సరే మన వికృత చేష్టలు చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. అందరికీ నమస్కారం. మనం అందరం వృక్ష జాతిని, జంతు జాతిని కాపాడటం కోసం వచ్చాం. మనం కనుక ఇక్కడ ఎలాంటి ప్లేసుల్లో ప్రకృతిని పాడు చేయకూడదు. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కడ తీసుకురాకూడదు. ఏవైనా మట్టిలో కరిగేవి తీసుకురావాలి, లేదా వాడిన వెంటనే అవి తీసుకుని వెళ్ళిపోయి డంపింగ్ చేస్తారు. అంతేగాని ఇక్కడ తీసుకురాకూడదు.
సో ఇది ప్రకృతి. ఇక్కడ ఈ జలపాతంలో అపారమైన ప్రేమధార వస్తూ ఉంటుంది. ఆ ప్రేమధారని ఆ ధ్యానం ద్వారా కానీ స్నానం ద్వారా కానీ మనం అందరం తీసుకోవాల్సింది. ప్రకృతిని బాగా చూసుకోవాలని, ఇక్కడ ప్లాస్టిక్ వాడకం ఆడొద్దని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.